హాయ్ అండి. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయో ఏమో కానీ, మా దగ్గర మాత్రం ఎండలు వాయగొడుతున్నాయండి. అందుకే చల్ల చల్లగా బాదం మిల్క్ అయితే చేస్తున్నా. అసలు ఇంత బావుంటుందనైతే అస్సలు అనుకోలేదండి. చాలా అంటే చాలా బా వచ్చింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నానబెట్టుకున్న బాదంని తొక్క తీసి మిక్సీలో వేసి, కొద్దిగా పాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకోవైపు గ్యాస్ మీద అర లీటర్ పాలు పెట్టి మరిగించుకోవాలి. అది మరిగేలోగా 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్‌ని పాలల్లో కరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న బాదం ఉంది కదా! దాన్ని ఇందులో కలిపి ఒక 2 మినిట్స్ పాటు అలా ఉడికించాలి. అందులోనే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్‌ని కూడా యాడ్ చేసి, టేస్ట్ సరిపడే షుగర్‌ని కూడా వేసుకొని కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 1 ½ అవర్, 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. అంతే టేస్టీ అయిన బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని చాప్ చేసేసుకోండి. చల్లగా ఐస్ క్యూబ్స్ కూడా వేసి తాగొచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఎవరైనా డెఫినైట్‌లీ ట్రై చేయండి.